ఇంతకుముందు టైప్ 1 డయాబెటీస్ మనం కామన్‌గా చూసేవాళ్ళము. ఇప్పుడు పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ కూడా వస్తుంది. హ్మ్. దీనికి కారణం ఏంటంటారు? అదే ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్‌కి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ కావడం లేదని, హ్మ్. లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని 4, 5 రకాలు చెప్తారు. హ్మ్. వెరీ సింపుల్ అండి. నేనేం డాక్టర్ కాదు. నేను సైంటిస్ట్ కాదు. అవును. మనకు సామాన్యులు ఎక్కువ మంది ఉంటాం. సామాన్యులు ఏదో రైతులో, ఇంకెవరో చేతివృత్తులో చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎవరో ఉన్నారు. హ్మ్. వారికి టెక్నికాలిటీస్ డెప్త్ పోయి చేసుకునే అవసరం లేదు. మీకు ఏ ఫుడ్ తొందరగా అరిగిపోతుందో అది డేంజర్. హ్మ్. ఏ ఫుడ్ తింటే మీకు చిన్నగా ఎనర్జీ వచ్చి మీరు లావు కాకుండా, ఒబేస్ కాకుండా, టైర్డ్‌నెస్ లేకుండా లాంగ్ అవర్స్ మేబీ 5 అవర్స్, 6 అవర్స్, 7 హ్మ్. అవర్స్ మీకు ఫుడ్ మీదనే ఆలోచన రాకుండా ఉంటే అది సూపర్ ఫుడ్. హ్మ్. మేము పొద్దున్నే తిన్నాము. ఇప్పటివరకు ఇంకేమి లేదు. ఉత్త వాటర్ తాగినాం. హ్మ్. మధ్యాహ్నం లంచ్ లేదు. సాయంత్రం తింటాము. తినకపోయినా పర్లేదు అనుకోండి పల్లీలు తినేస్తాము. అయిపోతుంది. హ్మ్. మరి ఇంత మాట్లాడుతా ఉన్న పొద్దున్న నుంచి ఇది రెండో స్టూడియో, ఇంకో మూడో స్టూడియో పోవాలి ఇన్నున్నాయి. హ్మ్. నడుచుకుంటూ వస్తా ఉన్నాము. పొద్దున్నే మెట్లు ఎక్కుతా ఉన్నాము. 3 ఫ్లోర్‌లు కూడా ఇంత ముందర ఎక్కి వచ్చినాము ఇంకో హ్మ్. ఛానల్. హ్మ్. హ్మ్. ఎక్కదామనిపిస్తది. హ్మ్. ఇప్పుడు మీ ఛానల్ కూడా మెట్లు ఎక్కి వచ్చినా నేను. ఓహ్! లిఫ్ట్ మీది యూజ్ రెండో ఫ్లోర్, చేయలేదు. మూడో ఫ్లోర్ కదా! మూడో మెట్లు ఎక్కి ఫ్లోర్. వచ్చిన. ఆ! అది వీటిలో సారండి మీరు అంటే ఆ ఎనర్జీ ఉంటే ఆ! ఆనందంగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. మీ పనులన్నీ చేసుకోవచ్చు. మీరు అవును. చేసే పనులకి ఆందోళన ఉండదు. టెన్షన్ ఉండదు.